పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఈ ట్రైలర్ మీద ఆడియన్స్కి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కంటెంట్ ఏదైతే ఫస్ట్ నుంచి వదులుతున్నారో అది ప్రతిదీ కూడా రూటల్ లెవెల్లో ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ట్రైలర్తో 3 గంటల 10 నిమిషాల సినిమాని చూపించారు. ఒక ఊరు కొండ కింద ఉన్నటువంటి ఊరికి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఇది మాస్ సినిమానో కమర్షియల్ సినిమా అని కాదు, కమర్షియల్ అండ్ మాస్ అండ్ ఎమోషనల్ సినిమా అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్ట్ చేసింది సినిమాలో ఉంటే సినిమా డెఫినెట్గా సార్ ఇప్పుడే పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఈ ట్రైలర్ మీద ఆడియన్స్కి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అంటే ట్రైలర్ చూసాక ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందని మీకు అనిపించిందా సార్? డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళు కంటెంట్ ఏదైతే ఫస్ట్ నుంచి వదులుతున్నారో అది ప్రతిదీ కూడా రూటల్ లెవెల్లో ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది, విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ విషయం చెప్పుకుంటే 3 నిమిషాల 7 సెకండ్లు ఉంది. ఈ 3 నిమిషాల 7 సెకండ్లని ట్రైలర్తో 3 గంటల 10 నిమిషాల సినిమాని చూపించారు బుచ్చిబాబు అని మనం చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రైలర్లో ప్రతిదీ ఉంది. ఒక ప్లేయర్ జీవితం, 10 సంవత్సరాల ప్లేయర్ జీవితం ఏంటనేది ఈ ట్రైలర్ చూపించారు. ఆ పెద్దిగడి ఫైట్ దేని గురించి, గ్రౌండ్లో ఆట గురించా, గ్రౌండ్ బయట ఊరి కోసమా, లేకపోతే వాళ్ళ ఊరు జీవితాలు బాగుపడటానికా అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. మనం ట్రైలర్ లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, నేను ఆడలేదు సార్ పోరాడా అని చెప్పేసి. దాంట్లో సినిమా ఇంపాక్ట్ అనేది మొత్తం తెలిసిపోతుంది. దాంట్లో ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది, ఏ లెవెల్లో సినిమా ఉండబోతుంది అనేది. ఇది ఒక మాస్ అండ్ ఎమోషనల్ రైడ్ అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. మనం ఆల్రెడీ ఫస్ట్ ఒక టీజర్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ఇది క్రికెట్ బ్యాక్డ్రాప్లో స్టోరీ అనుకున్నారు, కానీ ఇది చాలా ఆటలు ఉన్నాయి దీంట్లో. ఒకటి క్రికెటర్గా ఇన్స్పిరేషన్ అంటే పెద్ది అని చెప్తున్నాడు, రెగ్యులర్ ఇన్స్పిరేషన్ ఎవరంటే పెద్ది అని చెప్తున్నాడు, రన్నర్ ఇన్స్పిరేషన్ ఎవరంటే పెద్ది అని చెప్తున్నారు. పెద్ది అనే కుర్రోడు ఆ ఊరు ఆ చుట్టుపక్కల మొత్తానికి కూడా ఇన్స్పిరేషన్గా ఎలా నిలిచాడు అనేది ఈ స్టోరీ. దానికంటే ముందు ట్రైలర్లో ఒక షార్ట్ ఉంది, ట్రైన్కి సంబంధించిన ఒక ఎపిసోడ్ ఉంది, జగపతి బాబు గారు ట్రైన్ ఎపిసోడ్ ఒకటి ఉంది. ఆ ఎపిసోడ్లో వాళ్ళ పోరాటం దేని గురించి అనేది అక్కడ అర్థమైపోతుంది. మనం సర్క్యులేట్ అవుతున్న స్టోరీ అని చెప్పి ఒక డిస్కస్ చేశాను. ఒక ఊరు కొండ కింద ఉన్నటువంటి ఊరికి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే కనీసం రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ ఆ స్టేషన్లో ట్రైన్ ఆగదు కనీసం. అంటే వాళ్ళని ఒక ప్రపంచం మర్చిపోయింది. అక్కడ ఒక ఊరుందనో లేకపోతే కొంతమంది బతుకుతున్నారనో వాళ్ళకి కొన్ని బ్రతుకులు అక్కడ ఉన్నాయని చెప్పేసి ప్రపంచం మర్చిపోయింది. ప్రపంచానికి ఒక్కసారి ఆ ఊరు కానీ ఊరు బ్రతుకు కానీ ఆ ఊరు జనాల గురించి చెప్పాలి అని చెప్పేసి పోరాడే ఒక యోధుడి కథలాగా ఉంది ఇది. సో ఇది డెఫినెట్గా హార్ట్ టచింగ్ ఒక సినిమాలాగా అనిపిస్తుంది. వాళ్ళు మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఇది మాస్ సినిమానో కమర్షియల్ సినిమా అని కాదు, కమర్షియల్ అండ్ మాస్ అండ్ ఎమోషనల్ సినిమా అని చెప్తున్నారు. అది బుచ్చిబాబు గారు చక్కగా క్యారీ చేశారు అనిపించింది. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఎలా ఉంటుంది పాటలో చూసామో, ఆర్ఆర్ ఎలా ఉండబోతుందని ఒక శాంపిల్ అయితే చూపించడం జరిగింది. దీంట్లో వచ్చే మాస్ ఎలిమెంట్స్ ప్రతిదీ కూడా స్టోరీలో మిక్స్ అయి ఉంటాయి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ కాబట్టి స్పోర్ట్స్కి ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు అవసరమో అవే ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. జగపతి వారి క్యారెక్టర్ గెటప్ దగ్గర నుంచి చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది. మేకింగ్ వీడియో కూడా చూసాం, ఆయన ఎంత కష్టపడ్డారు దీనికోసం అని చెప్పేసి. ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ గారి వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. క్రికెట్ ఆడుతున్నప్పుడు కానీ, కుస్తీ ఫైట్లో కానీ, తను దేశ రాజధానికి వెళ్ళి ఆయన పోరాటం కానీ, ఆయన అక్కడ సాగించిన స్ట్రగుల్స్ కానీ అన్నీ కూడా చూపించారు దాంట్లో. మనం రామ్ చరణ్ గారి కెరీర్లో ది బెస్ట్ అని చెప్పేసి పర్ఫార్మెన్స్ వైగా ఎవరైనా బెంచ్ మార్క్ చెప్పాలంటే రంగస్థలం చెప్తారు. రంగస్థలంతో చరణ్ గారు ఒక మెట్టెక్కాడని చెప్పేసి చాలామంది మాట్లాడటం జరిగింది. ఆ టైంలో నాకు ఈ ట్రైలర్ చూస్తుంటే అది అనిపిస్తుంది, ఇంకొక మెట్టు చరణ్ ఎక్కాడు అన్న రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్గా బయటకు వస్తారనో, కంట తరిపెట్టని ఆడియన్ ఉండడని ఏదైతే చెప్తున్నారో ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటాడు బుచ్చిబాబు అన్నట్టుగా ఈ ట్రైలర్ కట్ అయితే ఉంది. చరణ్ గారికి ఆల్రెడీ పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి బుచ్చిబాబు ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా నిలబడిపోతారని చెప్పేసి మనం డెఫినెట్గా చెప్పుకోవాలి. వృద్ధి సినిమాస్ ఈ సినిమాని ఫస్ట్ సినిమాగా ఈ సినిమాని
నిర్మిస్తున్నారు. వృద్ధి సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ వాల్యూస్ కనపడుతున్నాయి గట్టిగా. ఈ సినిమా కోసం దాదాపు 26 సెట్లు ఏమేసాయని చెప్పారు. అవి కరెక్ట్గా కనపడుతున్నాయి. ఎందుకంటే విజయనగరంలో జరిగే స్టోరీ, విజయనగరం బ్యాక్డ్రాప్లో, ఒక శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ కాబట్టి ఆ అట్మాస్ఫియర్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలానికి తీసుకురావటం అంటే చాలా కష్టపడ్డారు. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. రగ్గుడుగా జాహ్నవి కపూర్ క్యారెక్టర్ చూసాం మనం. కొన్ని పదాలు మాట్లాడుతున్నారు ఆవిడ. ఓర నాసు మాసు బాసరా అంటారు కదా, ఆ లెవెల్లో మాట్లాడుతున్నారు. చాలా రగ్గుడు క్యారెక్టర్. అది కూడా చాలా ఆకట్టుకుంటుందని మనకి చెప్పుకోవచ్చు. ఇంకొకటి, ప్రమోషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా ఏదైతే ఇప్పటి వరకు ప్రమోషన్స్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారో దానికి ధీటుగా వాళ్ళు ప్రమోషన్స్ ప్లాన్ స్టార్ట్ చేశారు. ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మనం చూసాము. తర్వాత ఢిల్లీలో ఒక యాక్టివిటీ ఉందంట. దాని తర్వాత రెహమాన్ గారితో ఒక కాన్సెప్ట్ ప్లాన్ చేశారు నార్త్ సైడ్. తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాగో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే భారీగా ప్లాన్ ఉంది. మనం ఆల్రెడీ చూసాము, ఒక క్రూకి సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. బుచ్చిబాబు గారు ఇంటర్వ్యూలు కూడా బయటకు వచ్చాయి. పూర్తిగా వాళ్ళు ఏదైతే సినిమాలో ఉంది అని చెప్తున్నారో ఆ కంటెంట్ని, లైన్ని జనాల ప్రతి ఒక్కరికి కూడా రిజిస్టర్ చేసే పద్ధతిలోనే ట్రైలర్ ఉంది. వాళ్ళు ఏది దాచట్లేదు. మన సినిమా పెద్దీలో ఏముంది, రామ్ చరణ్ గారు ఎలా కనిపించబోతున్నారని ఫస్ట్ నుంచి క్లారిటీగా ఉన్నారు. అదే జనాలకి చూపించే విధంగా ప్రిపేర్ చేస్తున్నారు. ఆడియన్ మైండ్ సెట్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆడియన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్ట్ చేసింది సినిమాలో ఉంటే సినిమా డెఫినెట్గా హిట్. సో ఇది ప్రామిసింగ్గా ఉంది. డెఫినెట్గా అంకెలు అంటారా, మనకి పాన్ ఇండియా అంటే ఈ మధ్యకాలంలో 1000 కోట్లు అనేది ఒక ముద్ర పడిపోయింది. డెఫినెట్గా ఇది కనుక ఆడియన్ కనెక్ట్ అయిందంటే 1000 కోట్లు అనేది చాలా చిన్న నెంబర్గా మనకి అర్థమవుతుంది. మనం ఆల్రెడీ చూసాము, పుష్ప లాంటి సినిమా ఆడియన్ కనెక్ట్ అయిందంటే ఎలా ఉంటుంది ఇంపాక్ట్ అనేది మనం చూసాము. అది నార్త్ బెల్ట్లో. ఈ సినిమాకు ఉన్న టాస్క్ ఏంటంటే తెలుగులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మంచి నెంబర్ చూస్తుంది. నార్త్ బెల్ట్లో, హిందీ బెల్ట్లో కనుక కనెక్ట్ అవ్వాలి అనేది ప్రతి ఒక్క ఆడియన్ కోరుకుంటున్నారు. ఎందుకంటే రికార్డులు కావాలి అంటే మటుకి నార్త్ కనెక్ట్ అవ్వాలి. అది సినిమా కనెక్ట్ అయిందంటే మటుకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రికార్డులు మొదటి వారంలోనే వచ్చేస్తాయి. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఏదైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఆ ఆకలిని తీర్చే సినిమాగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నో డౌట్ ఈ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇంకా కంటెంట్ ఇంకా ఉంది. ఒక సాంగ్ కూడా స్పెషల్ నెంబర్ చేసే శృతి హాసన్ది, అది కూడా రిలీజ్కి ఉంది. సినిమాకు కంటే ముందే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అది ఆడియో ప్లస్ చిన్న విజువల్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక మీదట రిలీజ్కి ముందు కూడా June 4th రిలీజ్ రాబోతుంది. మళ్ళీ ఇంకొక ట్రైలర్ కట్టు ఉందని వినపడుతుంది. చూద్దాం. సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అయితే ఊపందుకున్నాయి. మంచి బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్కి తగ్గట్టు సినిమా కనుక ఉన్నట్టయితే మొదటి షో పడితే మంచి నెంబరే వస్తుంది, నో డౌట్.